ఆయన చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే ఆయన తన స్వదేశానికి వెళ్ళాడంట. ఆయనను వెంబడించారంట. చూడండి, జనసమూహం అంతానంట ఆయన చుట్టూ మరి ఉన్నప్పుడు అంట, ఆవరించినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంబడిస్తున్నప్పుడు అంట ఆయన అక్కడ ఏం చేస్తాడంటే బోధ అంట బోధించటం ఆరంభించాడంట. ఈ సంగతులు చూడండి, ఈ జ్ఞానం ఎక్కడదే? ఇటు అద్భుతాలు జరుగుతున్నాయి, ఇది దురాత్మలు నిలబడుతున్నాయి, రోగులు స్వస్థత పొందుకుంటున్నారు, అనేకులు బాగుపడుతున్నారు. ఈ ప్రజలేంటి ఈయన చుట్టూ ఇలాగా ఆవరి వెంబడిస్తున్నారు ఈయన్ని అని చెప్పి అనేకులంట ఆయన గురించి ఏమనుకున్నారంటే, అమ్మా చెప్పండి, ఇతడు పలానా మరియా కుమారుడు కాడా, ఇతడు యాకోబు యేసు యోదా సహోదరుడు కాడా, వడ్లవాడు కాడా, ఇతని మనతోనున్నవారు కారా అని చెప్పుకొనొచ్చు. ఆయన విషయంలో ఏం పడుతున్నారంట వాళ్ళు? దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, చూడండి, ఆయన విషయంలో అభ్యంతర పడుతున్నారంటే వీళ్ళ ఫలానా 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 వ్యక్తి కదా, ఇదిగో ఇతడు ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగులు స్వస్థత పొందుకుంటున్నారు, ఇతడు ఫలానా వాళ్ళ కుమారుడు కదా, ఇలా అన్నదమ్ములు ఇలా సహోదరులు ఫలానా వాళ్ళు కదా. నిజమే, అభ్యంతర పడుతున్నారంట. అభ్యంతరం తన సహోదరులే. మనం చూడొచ్చు బైబిల్ గ్రంథంలోంచి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 57వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 57వ వచనంలో చూసినప్పుడు అక్కడ అయితే యేసు అనగా ప్రవర్త తన దేశంలోను తన ఇంటను తప్ప మరెక్కడైనా గణహీనుడు కాడంట. స్తోత్రం చెబుతాం గట్టిగా. నిజమే, ఒక్క అద్భుతము కూడా అక్కడ అద్భుతం దేవుడు చేయగలిగిన వాడే, కానీ వారు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కాదంట. ఆయన అక్కడంట వారి మధ్యలోనంట అద్భుతాలు చేయలేదంట. హల్లెలూయా. నిజం, ఎందుకు అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఎందుకు చెప్తున్నాడంటే తన ఇంటి వారే ఆయన యందు ఆయనను బట్టి అభ్యంతర పడేవారుగా ఉన్నారంట. అలాగని చెప్పి నా ప్రభువు చింతించాడా? అలాగని చెప్పి నా ప్రభు దుఃఖించేవాడుగా ఉన్నాడా? లేడు. ప్రభువు దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాడు కనుక, ఆయన ఏర్పరచుకున్న దేవుడు నమ్మదగినోడు కనుక ఆయన ఎంతమంది ఆయన విషయంలో అభ్యంతర పడినా, హల్లెలూయా, అటు అన్నదమ్ములు కావచ్చు, వాటి తల్లిదండ్రులు కావచ్చు, అటు పరిచర్య శాస్త్రులు కావచ్చు, లోకమంతా కూడా ఆయన ఏర్పరచుకున్న ఆయన యొక్క శిష్యులు 12 మంది శిష్యులు కావచ్చు, ఆయన ఏర్పరచుకున్న వారందరూ కూడా ఆయన విషయంలో అభ్యంతరపడి ఆయన పట్టుకోగానే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. గమనించండి, హల్లెలూయా. నిజమే, ఆయన ఏమైతే కోల్పోయిన వాటికన్నానంట రెట్టింపు నా తండ్రి ఏం చేశాడంట? ప్రపంచమునే ఆయన వైపు త్రిప్పిన దేవుడు. స్తోత్రం చెబుదామా? చెప్పండి, హల్లెలూయా. ఏదేమైనప్పుడు కూడా భూమిలో పడిన విత్తనం అంట అది సస్తేనే కానంట అది ఫలించదంట. భూమిలో వేయబడిన విత్తనం అది సావాలంట. సావుకుంటే ఒంటిగానే ఉంటుందంట. అది సావాలి పరిపూర్ణంగా. అది చచ్చినప్పుడే అది మరలా మొలకెత్తి అది విస్తారంగానంటే అది ఏం చేస్తుందంటే ఫలించడానికి అవకాశం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. నిజము, ఆ దినము ఆ సమయం కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టేవారుగా ఉండాలి. యోబు శిష్యులు ఏం చేశారు తెలుసా? యోబు యొక్క స్నేహితులు ఏమన్నారు తెలుసు? చూడండి, యోబు గ్రంథంలో చూద్దాం. 16వ అధ్యాయము 20వ వచనంగా చూద్దాం. యోబు గ్రంథంలో 16వ అధ్యాయంలో ఒక మాటను చూద్దాం. యోబు యొక్క స్నేహితులు యోబుని ఏ విధముగా నిందిస్తున్నారో, ఏ విధముగా యాలనగా మాట్లాడుతున్నారో, ఏ విధంగా దూషిస్తున్నారో, ఏ విషయంలోనైనా మరి యోబు గారి విషయంలో అభ్యంతర పడుతున్నారో. హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథము
16వ అధ్యాయం 20 ఎగతాళి చేయుచున్నారు. అమ్మా నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. ఎవరిని? హల్లెలూయా. నరుని విషయమై అమ్మా ఎవరిని ఎగతాళి చేస్తున్నారంట? మనతో ఉంటారో, మన గుట్టంతా లాక్కుంటారో, మనం ఎలాంటి వాళ్ళం అని తెలుసుకుంటారో. హల్లెలూయా. మనల్ని ఏం చేస్తూ ఉంటారంటే మనతో ఉండి నువ్వే నా ప్రాణం అంటారు. గమనించండి, మనతో ఉండే మన కుటుంబంలో మన వాళ్ళే అవసరమైతే మనల్ని ఎగతాళి చేసేవారు కూడా ఉంటారు. యోబుని అదే అన్నారంట. యోబు స్నేహితులు ఏం చేస్తారంటే యోబు గారిని ఎగతాళి చేస్తున్నారంట. స్తోత్రం చెప్దాం గట్టిగా. చదవడా మాట మరలా చదువుదాం. యోబు గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ శ్రేష్టమైన మాట రాయబడి ఉంది. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు. నరుని విషయంలో ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలెనని నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో ఎలాగంటాడంట? నేను దేవుణ్ణి ఏందంటే నేను దృష్టించి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచు ఉన్నాను. కొద్ది సంవత్సరాలు గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళదునేమో అని చెప్పి వెళ్తాను అని చెప్పి అక్కడ యోబు సంతాపం నొందుతున్నాడండి. యోబు విషయంలో యోబు స్నేహితులందరూ కూడా అతని విషయంలో అభ్యంతర పడటమే కానీ ఎగతాళిగా మాట్లాడారంట. మనం చూడొచ్చు యోబు గ్రంథంలో 4లో చూడొచ్చు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ విశ్వాసం నీ నిరీక్షణకు ఆధారం కాదా అని చెప్పి అతనితో అతను ఎట్టగారంగా మాట్లాడుతున్నాడు. మనం ఒక చూడొచ్చు యోబు గ్రంథంలో 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా చూడు. తన భార్య ఇంకెందుకు దేవుడు అంటావు, దేవుని దూషించి ఏమంటే మరణం కమ్మని చెప్పి యోబు గారిని అంట దూషించడం మొదలు పెట్టిందంట. దేవునికి మహిమ కలుగును గాక. నిజమండి. రోజున పరిశుద్ధాత్మ దేవుడు యోబు అంటున్నాడు, ఏమన్నాడు? దేవుని వలన మనం మేలుని అనుభవించుదమా, కీడుని అనుభవించు తగదా అంటున్నాడు అన్నమాట ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే. రోజున అంటున్నాడు ఆయన మూర్ఖురాలు మాట్లాడినట్టుగా ఎవరినైతే నిషేధించారో, ఎవరినైతే వద్దన్నారో, ఎవరైతే మాకు అక్కర్లు వద్దని చెప్పాడో అన్నారో వాని విషయంలోనంట ఈ రోజున మనం లేఖనాలు చూసి అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయంలో చూసినప్పుడు వాని విషయంలో ఆ కుంటువాడు బాగుపడేటప్పుడు గమనించండి, వాడికి కలిగిన స్వస్థతను బట్టి, ఆరోగ్యమును బట్టి అతని విషయంలోనంటే ఏం చేస్తున్నారంటే అక్కడ వారి వైపు చూస్తున్నారంట వాళ్ళు. చూడండి అపోస్తుల కార్యాల గ్రంథంలో 3వ అధ్యాయం ఇక్కడికి వద్దాం. చూడండి అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు వాళ్ళు అంటున్నారు, అపోస్తులు పేతురు గారు అంటున్నాడు, చక్కని మాట చదివిస్తున్నారు, అయ్యలారు ఎందుకు మా వైపు మీరు చూస్తున్నారు? స్తోత్రం చెప్తాం గట్టిగా. చూడండి ఒక మాట చూద్దాం. చూడండి ఎక్కడ అపోస్తుల కార్యాల గ్రంథంలో 3వ అధ్యాయంలో 13వ వచనం కాడికి వద్దాం. చూడండి ఒక మాట. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ